కొంతమందికి కడుపు మండుతుండొచ్చు, వీడి టీం అని అంటారు కదా, టీం సభ్యులకు కడుపు మండుతుండొచ్చు, ప్రజలకు కాదండి. ఎందుకోనంటే ప్రజల విశ్వాసం కోల్పోయారు ఆల్రెడీ. కానీ ఇక్కడ ఈ టీం సభ్యులకు మంట మండుతుండొచ్చు. ఏ విషయంలో మండుతుంది అని అన్నది కూడా చెప్తాను నేను. ఏ విషయంలో మండుతా అంటే క్లియర్గా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మా మల్లన్న పురుమ్ సింగ్, మా మల్లన్న తోపు, మా మల్లన్న తీస్మాన్ కార్ అని అనేటోనికి నేను చెప్తున్నా ఏంది అని అంటే, తమ్మి మీరు ఎట్లున్నారు, వాడు ఎట్లున్నాడు క్వశ్చన్ చేసుకో ఒకసారి. నీకు ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నదా, నీకు ఫార్చ్యూనర్ ఉన్నదా, నీకు బంగ్లా ఉన్నదా, నీకు విల్లా ఉన్నదా, నువ్వు ఎవరికన్నా సాయం అని చెప్పేసి నీ ఇంటికి వస్తే ఒక 10,000 రూపాయలు ఇవ్వగలుగుతున్నావా? లేదు. కానీ వాడికి ఉన్న తేడా, వానికి బంగ్లా ఉన్నది, ఇల్లు ఉన్నది, విల్లా ఉన్నది, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, సంపాదన ఉన్నది, ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది, తెలంగాణ ప్రజలను దోసుకోగలిగిండు. నీ దగ్గర ఏం లేదు. ఫస్ట్ నువ్వు క్లియర్గా చేసుకోవాల్సినటువంటి అంశం. నెంబర్ 2 చెప్తా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ ఇడియట్ లేడు, ఈ ఇడియట్ లేడు, మళ్ళీ లేడు, నో నథింగ్. ఎందుకు అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో వీడికి కాకుండా ఆయన ఉన్నాడు కదా, అద్దానికి దయాకర్ రాసంటోనికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉన్నాడు కదా, ఇన్ని రోజులు పదవులు లేకున్నా లేకపోతే హోదా లేకున్నా అధికారంలోకి వచ్చి ఏమీ లేకపోయినా కూడా అంత లాయల్గా పార్టీకి అంటిపెట్టుకొని 10 ఏళ్ళ నుంచి, అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్ళు అధికారంలో బీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అధికారంలోకి వచ్చినాక కూడా అంతే అంటిపెట్టుకొని ఉన్నాడు కదా. ఇక్కడ కూడా పార్టీ క్రమశిక్షణ దాటి మాట్లాడుకుంటున్నాడు కదా. గతంలో ఆయనకి ఇస్తే ఇలా ఆ ఎమ్మెల్సీ పదవికో వన్నె తెస్తుండే బాగుంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీ లాయల్లో ఉన్న వాళ్ళకు మంచి చేయదు కదా, నియాస్ అంటూ బోకులకు, నియాస్ అంటూ బెదిర్చుటోళ్లకు, నియాస్ అంటే దొంగ ముచ్చట్లు లేకపోతే ఎల్లు ముచ్చట్లు చెప్పేటోళ్ళకే సహకరిస్తుంది కదా కొంతమందికి. సరే మంచోళ్ళకు కూడా మంచి చేసింది, కానీ మంచోళ్ళ విషయాల్లో కొంతమందికి మంచి చేయకుండా అట్లాంటి వాళ్ళకి అప్పచెప్పినటువంటి అంశాలలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. అందుకోసమే మీనాక్షి నటరాజన్ గారు వచ్చారు. సరే అది వేరే కథ. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ లాయల్గా ఉంటాడు, లాయల్గా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది నీకు కదా. కానీ ఈడ పట్టభద్రులు నీకు మంచి చేశారు, నేను గెలిపించుకోరు. నైతికంగా మాట్లాడితే నీకు గెలుపు కాదు, అది వేరే విషయం. సరే పట్టభద్రులు నీకు మంచి చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి నువ్వు లాయల్గా లేనప్పుడు మా బీసీ ప్రజలకు ఏడ లాయల్గా ఉంటావు? బీసీ ప్రజలకు ఏడ లాయల్గా ఉంటావు? నీకు బతుకుపోబిడ్డ, మంచి అయిపోబిడ్డ అని నీకు భరోసా ఇచ్చి నిన్ను బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీనే కాదు చీ పో అని చెప్పేసి ఉంచుతూ వాళ్ళు ఇచ్చినటువంటి నియమావళి ఏదైతే ఉందో దాన్ని తగలబెడుతూ మాట్లాడినటువంటి వికృత చర్యలకు గమనిస్తే, పట్టభద్రులను పక్కన పెట్టినటువంటి నీ వైఖరిని గమనిస్తే ఇవాళ నువ్వు బీసీ ప్రజలకి ఏం చేస్తామని బీసీ ప్రజలు నమ్మాలి. క్లియర్గా అర్థం చేసుకోండి మిత్రులారా. నమ్మి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకే నువ్వు లాయల్గా లేనప్పుడు, నమ్మి నిన్ను ఒకవేళ ఒక స్థానంలో నిలబెడితే బీసీ ప్రజలకు మంచి చేస్తావని ఎట్లా నమ్మాలి కదా. నా పోరాటం అంతా రెడ్డిలపైనే, నేనంతా రెడ్డిల మీదనే పోరాటం చేస్తున్నాను అంటున్నావు. సో నేను ఇది చెప్పదలుచుకోలే, కాకపోతే అవసరం కాబట్టి చెప్తున్నా. నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు? నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? రెడ్డి సామాజిక వర్గాన్ని, నువ్వు నిత్యం తిట్టేటటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారా లేరా? లేరు అని అనుకుంటే బహిరంగంగా నువ్వు చెప్పు, నిలబెట్టు స్క్రీన్ మీద. ఇగో నాతోటికి 10 మంది తిరుగుతారు, గిన గీకులం, గిన నిమ్నజాతి వర్గం, గిన ఎస్సీ, గిన బీసీ, గిన మా గౌడన్న, లేకపోతే గినే యాదవ్ అన్న, గిన పోతే కుమ్మరి రజక అని చెప్పేసి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, చూస్తా ఒకసారి. నువ్వు తిరిగేదేమో రెడ్డి దోస్తానా, నువ్వు తిట్టేదేమో రెడ్డిలను, నువ్వు పబ్బం గడికేదేమో రెడ్డిల మీద, నా ఆస్తులన్నీ ఇస్తా అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తావు. ఈ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి నీవు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం కల్పించకపోతే నీకు స్థానమే లేదు. అటువంటిది నువ్వు ఎంత వికృత చర్యలకు పాల్పడుతున్నావు అన్నది ఒకసారి ఆలోచించు. బట్ ఒక విషయంలో నేను అప్రిషియేషన్ చేయాలి. ఏంది అని అంటే, అది కూడా